రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనం వచ్చి ఈరోజు ఫీల్డ్కి అయితే రావడం జరిగింది. సో ఫీల్డ్లో భాగంగా ఈయన వచ్చి మన సబ్స్క్రైబరు. మనం చెప్పే మందులే వాడుతుంటారు. ఒకసారి మనం చెప్పే మందులు ఏ విధంగా పనిచేస్తున్నాయో రైతు మాటల్లో అయితే తెలుసుకుందాము. నమస్తే బ్రదర్. నమస్కారం. ఎక్కడ మీది ఏరియా? ఏ మండలం ఏదో? కోసిగి మండలం. సో ఇప్పుడు మీరు మిరప సాగు చేస్తున్నారు కదా, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? ఎకరా అయితే సాగు చేస్తున్నారు. సో ఇది ఎన్ని రోజుల పంట? 50 రోజుల పంట. 50 రోజులు. సో 50 రోజులకు మీరు ఎన్ని స్ప్రేయింగ్లు చేసి ఉంటారు? 6 స్ప్రేలు చేశారు. సో 6 స్ప్రేలు ఏమైనా మీకు ఐడియా ఉన్నాయా? కొన్ని మాత్రమే ఐడియా ఉంది. నువ్వు చెప్పండి మీరు. ఫస్ట్ రోగర్ సాఫ్ చేసినాం. ఓకే, రోగర్ సాఫ్ ఫస్ట్ స్ప్రే చేశారు. సెకండ్ స్ప్రే ఏం చేశారు? నగాటా లాన్సర్ గోల్డ్ చేసినాం. రెండో స్ప్రే నగాటా లాన్సర్ గోల్డ్. మూడో స్ప్రే ఏం చేసుకున్నారు? స్ప్రే గ్రాండ్ ఎక్స్ ఆగాసు చేసినాం. గ్రాండ్ ఎక్స్ ఆగాసు. గ్రాండ్ ఎక్స్ ఆగాసు అనేది స్ప్రే చేసేటప్పుడు మీకు తోట కొట్టక ముందు ఏ విధంగా ఉంది, కొట్టిన తర్వాత ఏ విధంగా ఉందో మీరు ఒకసారి చెప్తారా? కొట్టక ముందు చిన్నగా ఉండేది. ఓకే. కొట్టిన తర్వాత బాగా నీట్ గా వచ్చింది పొలం. సైడ్ బ్రాంచెస్ గానీ ఓకే బాగా వచ్చింది. ఓకే, గ్రోతింగ్ వస్తూ ముడత అనేది పోతూ అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చాయి. సో గ్రాండ్ ఎక్స్ కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ అయితే బాగుంది కదా? బాగుంది. గ్రాండ్ ఎక్స్ అనే మందుని ఎవరైనా తోట రైతులు వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. సో గ్రాండ్ ఎక్స్ కొట్టిన తర్వాత మీరు ముడతపోతూ ఇది గ్రోతింగ్ అనేది రావడం జరిగింది. సో దాన్ని కొట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు మీరు స్ప్రేయింగ్ అయితే చేయలేదు? 10 రోజుల వరకు చేయలేదు. 10 రోజుల వరకు ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేయలేదు. సో మళ్ళీ స్పెక్టర్ అనేది కొట్టారు కదా, స్పెక్టర్ కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? స్పెక్టర్ కొట్టి 10 రోజులు అవుతుంది. ఇప్పటికి 10 రోజులు అవుతుంది. సో స్పెక్టర్ అనేది కూడా మీకు ఏ విధంగా పనిచేసింది? బాగా పనిచేసింది. ముడత అనేది పోయిందా లేదా? ముడత అనేది పోయింది. అలాగే గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా వచ్చాయి? గ్రోతింగ్ బాగా వచ్చింది. ఓకే. సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చినాయి. ఓకే, కొట్టక ముందు కొట్టిన తర్వాత వేరియేషన్ అయితే ఉంది కదా? ఉంది. మామూలుగా అయితే మీ కొట్టక ముందు తోట ఈ విధంగా ఉండేదా? ఇంత రకంగా లేదు. ఓకే, కొట్టిన ఒక వారానికి ఈ విధంగా చేంజ్ అయితే రావడం జరిగింది. నా దగ్గర కూడా ఫొటోస్ అయితే ఉన్నాయి, కొట్టక ముందు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక ఫొటోస్ అయితే పెట్టాడు. మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఫొటోస్ ఏంటో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఈ తోటి రైతులు అయితే ఈ ప్రోడక్ట్లు అయితే వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. నేను చెప్పే మందులు మన ఛానల్లో చెప్పే మందులు అయితే మీకు వర్త్ ఉన్నాయా, రిజల్ట్ ఉన్నాయా? బాగా ఉపయోగకరంగా ఉన్నాయి. ఓకే ఓకే అన్న, అయితే మీరు హ్యాపీనే కదా ఈ మందులు వాడుకోవడం వల్ల? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ.